హలో ఆల్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్. ప్రైవేటు రంగ బ్యాంకులను అదుపులో ఉంచేది ఏది? ఆర్బీఐ. అత్యధిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన దేశం ఏది? అమెరికా. రాకెట్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? మొమెంటం పరిరక్షణ. కిరణజన్య సంయోగక్రియ ద్వారా వెలువడే వాయువు ఏది? ఆక్సిజన్. ఇండికా గ్రంథాన్ని ఎవరు రచించారు? మెగస్తనీస్. ఏ పక్షి కన్ను దాని మెదడు కన్నా పెద్దగా ఉంటుంది? ఆస్ట్రిచ్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల షార్కులు ఉన్నాయి? సుమారు 500 రకాలు. అప్పుడే పుట్టిన పిల్లల కళ్ళు ఏ రంగులో ఉంటాయి? నీలిరంగులో. ఏనుగుకు రోజుకు ఎన్ని కిలోల ఆహారం అవసరమవుతుంది? దాదాపు 150 కిలోలు. భారత్లో తొలి స్కై డైవింగ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు కావడం జరిగింది? హర్యానా. ఇటీవల ఏ రాష్ట్రంలో చాందీపుర వెసిక్యులో వైరస్ను కనుగొనడం జరిగింది? గుజరాత్. సుభాష్ ప్రసాద్ గుప్తా ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు? సురినామ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో నక్సలిజంను అరికట్టేందుకు బిల్లును ప్రవేశపెట్టింది? మహారాష్ట్ర. 2024 ఐసీసీ వార్షిక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది? శ్రీలంక. స్పేస్ ఎక్స్కు సంబంధించిన ఫాల్కన్ ప్రయోగించిన ఎన్ని స్టార్లింక్ శాటిలైట్లు కుప్పకూలిపోయినట్లు సంస్థ ప్రకటించింది? 20. అబుదాబిలో ఒక రోడ్డుకు ఏ భారత సంతతికి చెందిన డాక్టర్ పేరును పెట్టారు? డాక్టర్ జార్జి మాథ్యూ. థ్యాంక్ యూ.